నా పేరు కృష్ణయ్య, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్. ఈరోజు అనంతపురం రావడానికి గల కారణం ఏంటంటే ముస్లిం మైనారిటీ అసోసియేషన్ వారి డైరీ ఇనాగరేషన్ కార్యక్రమం ఉంది. వాళ్ళు పిలవడం వల్ల రావడం జరిగింది. ఆ సందర్భంగా మా పౌరస్ కాంపౌండ్కు వచ్చాము. వస్తే ఇక్కడ కొంతమంది కార్మికులు మా వారంతా కూడా కలవడానికి వచ్చారు. జేఎల్ఎం గ్రేడ్ 2 కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులర్ ఎంప్లాయీస్. కాబట్టి ఒక చిన్న గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ సందర్భంగా మేము తెలియజెప్పేది ఏంటంటే, పోయిన నెల ఏదైతే అక్టోబర్ నెల, సెప్టెంబర్ నెలలో 2 నెలలు అజిటేషన్ కార్యక్రమం చేశామో, ఈ అజిటేషన్ కార్యక్రమాలలో మాకు ఫ్రూట్ఫుల్ సొల్యూషన్ వచ్చినట్టుగా భావించామనేటువంటి విషయాన్ని కూడా మీకు గతంలో మేము చెప్పి ఉన్నాము. మరి అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ మరీ ఒకసారి చర్చించుకోవడానికి అవకాశంగా అనంతపురం జిల్లా జేఏసీ వారు మాకు కల్పించారని మనవి చేస్తూ, మరి మేము ఇప్పుడే రావడం జరిగింది. మరి ఇంకా మేము చర్చించే అంశాలు కూడా చాలా ఉన్నవి. రాబోయే 1/4/2026 పిఆర్సీ ఒకటి ఉంది. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో మాకు 2 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. మాకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనే సమస్య పెద్దది బర్నింగ్ ఇష్యూ ఒకటి ఉంది. రెస్కో ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటిది పెన్షన్ ఒకటి ఉంది. అదే మాదిరి విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ పర్మనెంట్ చేశారు. వారు తక్కువ సమయం డిపార్ట్మెంట్ లో పనిచేసి వారి పెన్షన్ లేకుండా కేవలం 1000 రూపాయలు, 800, 1200 రూపాయలు మాత్రమే పెన్షన్ తీసుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వారి సమస్యలు ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు కొన్ని మొన్న మాట్లాడిన సందర్భంలో గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు కొన్ని ప్రామిస్ చేసి ఉన్నారు. మరి అవి కూడా మేము మాట్లాడవలసి ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి సుమారుగా 20-25 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళు పదవి విరమణ పేరు మీద 60 సంవత్సరాల తర్వాత ఇంటికి పంపిస్తున్నప్పుడు వారికి ఎలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వడం లేదన్నటువంటి డిమాండ్ మీద వాళ్ళు అంగీకరించారు. అవి కూర్చొని చర్చిద్దామని చెప్పారు. మరి అది కూడా ఒకటి ఉంది. అదే మాదిరిగా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వారికి రావాల్సి ఉంది. అదే మాదిరిగా సమాన పని సమాన వేతనం అనేటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అది రేపు 1/4/2026 పే రివిజన్ లో మనం చర్చిద్దామన్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాయి. అదే మాదిరిగా జేఎల్ఎం గ్రేడ్ 2లకు వచ్చేసి జేఎల్ఎంలుగా ఏదైతే చేస్తామని 7000 మంది పైబడి ఉన్నారో వారందరికీ కూడా ఒక సర్కిల్ వారిగా ఆర్డర్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందుకు మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సుమారుగా వాళ్ళు 6 సంవత్సరాలు పైబడి పని చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉద్యోగులు అనేటువంటిది సరైనటువంటి ఆధారాలు లేక అటువైపు ఎంపీడీఓలు, ఇటువైపు మా మేనేజ్మెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళు 2 వైపులా నలుగుతూ ఉన్నారు. దాని యొక్క పరిష్కారం అయితే వచ్చిందని భావిస్తా ఉన్నాం. మరి పూర్తిగా మాకు పాత రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి 100% వాళ్ళకు జేఎల్ఎంలుగా విద్యుత్ ఉద్యోగులుగా గుర్తింపబడినారు. నిజంగా చాలా మాకు మంచి అచీవ్మెంట్ మేనేజ్మెంట్ చేసేటువంటిది. ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నవి. అదే మాదిరి గవర్నమెంట్ తో సంబంధం లేకుండా డిఏలు కూడా మేము స్వతంత్రంగా డిఏలు సపరేట్ గా ఇప్పించుకున్నాం. గవర్నమెంట్ వాటికి 1 డిఏ ఇస్తే మాకు 2 డిఏలు ఇచ్చారు. మాకు ఆ డిఏ అరియర్స్ కూడా మాకు చెల్లింపు జరుగుతూ ఉంది. ఇలాంటి డిమాండ్ కూడా మేము చేసినటువంటి అజిటేషన్ వలన కొన్ని వచ్చినవి. ఇంకా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసి వచ్చే నెలలో గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు జేఏసీ తరఫున అపాయింట్మెంట్ అడిగి ఉన్నాము. అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.